విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించువాడమైన దేవుని వైపు చూస్తే నీ ఆత్మీయ యాత్ర ఆగదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసయ్య వైపు చూడాలంటే ఆయన విశ్వాసానికి కర్త. రెండోది, విశ్వసించిన నిన్ను నడిపించగలిగిన నాయకుడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తే లోతు భార్యలాగా వెనక్కి తిరగలేమో, ముందుకే చూస్తాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు తిమోతికి లేఖ రాస్తూ, నాయనా నాకు మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని కడముట్టించాను, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి ధైర్యం అంటే అదే. ఎన్నో అవిశ్వాసం పరిస్థితులు రాలేదా, కష్టాలు రాలేదా? పౌలు యొక్క కష్టాలు లిస్టు చెబితే అందులో 10% కూడా, 10 కాదు 5% కూడా మనం అనుభవించి ఉన్నాం. కానీ అన్ని కష్టాల మధ్యలో కూడా విశ్వాసాన్ని కోల్పోయాడు. గట్టిగా